వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో భాషా నైపుణ్యాలు, వాటిలో నుండి వచ్చే మాదిరి ప్రశ్నలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా కాఫీలోని ఫా అనే ధ్వని దంతోష్ట్యం. నన్నయ్య ఉభయ కౌమిత్రుడు అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది? భావదోషం. భాషా కౌశలాలు ఎన్ని? 4. అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం శ్రవణం. చూపు మేర పలుకు మేరల సహసంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందింది? పఠనం. అల్పప్రాణం నాదాత్మకమైన భాషాధ్వని డా. కరము బదులుగా ఖరము అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుంది? అల్పప్రాణం బదులు మహాప్రాణం పలకడం. ఉభయాష్ట్యాలైన ప, ఫ, బ, భ, మ ధ్వనుల ఉత్పత్తి ఏ భేదం వల్ల కలుగుతుంది? ప్రయత్నం. నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావలసిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పఠనం విస్తార పఠనం. భాషణం కేవలం శ్రవణగోచరం, లేఖనం నయనగోచరం. భాషా నైపుణ్యాల క్రమం శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైనది పఠనం. ధ్వన్యనుకరణ శబ్దాలను అధికంగా ప్రవేశపెట్టవలసిన కథలు నీతి కథలు. ఆ, ఊ అనే 2 స్వరాలు అవ్యవహితంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్తాక్షు ఔ. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించడానికి ఏ పఠనం చేయించాలి? బాహ్య పఠనం. విషయ పరిజ్ఞానానికి చెందిన దోషం భావదోషం. భాషా బోధనలో పఠన లేఖనాల్లో ముందుగా జరిగేది పఠనం. పంక్తి మధ్య పఠనం, ఆమూలాగ్ర పఠనం అనే పఠన విధానాలను సూచించిన కవి నెల్లుట్ల వెంకటేశ్వరరావు. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తు తెచ్చుకుంటూ రాసే లేఖనం ఉక్త లేఖనం. భాష ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది ఎవరు? జాన్సన్. ప్రాతిపదిక నైపుణ్యం అని ఏ భాషా నైపుణ్యానికి పేరు? శ్రవణం. ఆధునిక పరిభాషలో పరుషాలను ఏమంటారు? శ్వాసాలు. మల్లెమొగ్గ మల్లెమొగ్గ మెల్లగా వచ్చి గిల్లిపో అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం శ్రవణం. కరణం ఒక్కసారిగా వెనక్కు వచ్చి పైనున్న స్థానాన్ని తాకి కిందికి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని తాడితం. వర్ణ వ్యత్యయ దోషానికి ఉదాహరణ సుతిలి. పద పద్ధతిలో పఠనాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించాల్సిన మెరుపు అట్టలు గుర్తింపు అట్ట. అంతస్తాలను సరిగా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం అంత్రం. ప్రకాశ పఠనానికి భిన్నమైనది మౌన పఠనం. బాహ్య నైపుణ్య చతుష్కంలో వాచిక చర్య అని దేన్ని అంటారు? భాషణం. చిన్నది ఇదిగో చిటికెన వ్రేల్, ఉన్నది పక్కన ఉంగరపు వ్రేల్ అన్నది అభినయ గేయం. మౌఖికంగా కూర్చే రచన ఉక్త రచన. వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పఠన పద్ధతి నవీనాక్షర పద్ధతి. ఒక్క గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం పలుకు మేర.
కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అన్నది నాష్. లేఖనం అనేది ఏ పదం నుంచి ఏర్పడింది? లింపతి. వివరంగా ఉన్న విషయాన్ని కుదించి అతి క్లుప్తంగా సంగ్రహంగా రాయడాన్ని ఏమంటారు? సంక్షిప్త లేఖనం. పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం భాషణం. వాచిక చర్యను పెంపొందించడానికి ఏది ఉపకరిస్తుంది? కథా కథనం. పిల్లల్లో జ్ఞాపక శక్తిని, సమస్య పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞతను కలిగించేవి పొడుపు కథలు. అనునాసిక దోషానికి ఉదాహరణ వీణ. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.